హలో అండి, వెల్కమ్ టు A to Z ఫార్మా గురు ఛానల్. అండి ఈ ఛానల్లో మనం ఎవ్రీడే లైఫ్లో యూజ్ చేసే టాబ్లెట్స్, సిరప్స్ అండ్ మెడిసిన్స్ గురించి సింపుల్గా అర్థమయ్యేటట్లు చెప్పుకుంటున్నాం కదా. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి టెల్మా గ్రూప్ టాబ్లెట్ గురించి, అంటే టెల్మిసటన్ గ్రూప్ అనే బీపీ మెడిసిన్ గురించి క్లియర్ గా తెలుసుకుందామండి. టెల్మా టాబ్లెట్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తుంది, దీని టైప్స్ ఏంటిది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిది అన్న విషయం గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్. సో టెల్మా టాబ్లెట్ లో మెయిన్ కెమికల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టెల్మిసటన్ ఉంటుందండి. ఇది యాంజియోసైటిన్ టైప్ 2 రెస్పిరేటర్ బ్లాకర్ అంటే ARB అనే గ్రూప్ కి చెందింది. ఇది సింపుల్ గా చెప్పాలి అంటే ఇది బాడీలో యాంజియోసైటిన్ టైప్ 2 అనే కెమికల్ యాక్షన్ ని బ్లాక్ చేస్తుందండి. అది బ్లాక్ అయితే బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతాయి, బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, హార్ట్ పెయిన్ తగ్గుతుందండి. టెల్మా గ్రూప్ మెడిసిన్ ని మెయిన్ గా హై బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడానికి వాడతారు. అలానే హార్ట్ డిసీజ్ ని ప్రివెంట్ చేయడానికి, కిడ్నీ ప్రొటెక్షన్ కోసం కూడా డాక్టర్ గారు రికమెండ్ చేస్తారండి. సో దీని యూసేజ్ అండ్ టైప్స్ గమనించినట్లయితే టెల్మా టాబ్లెట్ యొక్క బ్రాండ్ నేమ్, దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గమనించినట్లయితే గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మార్కెట్ లో డిఫరెంట్ స్ట్రెంత్ అండ్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి టెల్మా 20 mg, సెకండ్ వన్ వచ్చేసి టెల్మా 40 mg, థర్డ్ వన్ వచ్చేసి టెల్మా 80 mg. సో టెల్మా 20 mg అనేది మైల్డ్ బీపీకి వాడతారు. సో టెల్మా 40 mg అనేది కామన్ డోస్ కి వాడతారు అండి. టెల్మా 80 mg స్ట్రాంగ్ బీపీ కంట్రోల్ కోసం వాడతారండి, లేదా డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. సో ఈ టెల్మా గ్రూప్ లో కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయండి. సో కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే టెల్మా H, టెల్మా AM, టెల్మా సిటీ, టెల్మా బేటా అనే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయండి. సో టెల్మా H లో కాంపోజిషన్ గమనించినట్లయితే టెల్మిసటన్ హైడ్రోక్లోరైడ్ ఉంటుందండి. ఇది ఎక్స్ట్రా బీపీ కంట్రోల్ గురించి వాడతారు. ఇది టెల్మా AM వచ్చేసి టెల్మిసటన్ ప్లస్ అమ్లోడెపిన్ ఉంటుంది. ఇది బీపీ కంట్రోల్ చేస్తుంది ప్లస్ హార్ట్ రిలాక్స్ ఎఫెక్ట్ కి పనిచేస్తుందండి. టెల్మా సిటీ దీంట్లో ఉండే కాంపోజిషన్ గమనించినట్లయితే టెల్మిసటన్ ప్లస్ క్లోర్థ్రాడలైన్ ఉంటుందండి. ఇది లాంగ్ డ్యూరేషన్ బీపీ కంట్రోల్ గురించి వాడతారు. సో టెల్మా బేటా, సో దీంట్లో ఉండే కాంపోజిషన్ గమనించినట్లయితే టెల్మిసటన్ ప్లస్ మెటప్రోలాల్ ఉంటుందండి. సో ఇది హార్ట్ రేట్ కంట్రోల్ చేస్తుంది ప్లస్ దాంతో పాటుగా బీపీని కూడా కంట్రోల్ చేస్తుందండి. టాబ్లెట్ ని యూజువల్లీ ఒకసారి రోజుకి తీసుకోవాల్సి ఉంటుందండి. మార్నింగ్ లేదా ఈవినింగ్ సేమ్ టైంలో తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఫుడ్ తర్వాత కావచ్చు, ఫుడ్ కు ముందు కావచ్చు, సో తీసుకోవచ్చు. కానీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తేనే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే కామన్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి హెడేక్ గా ఉండడము, లేదా లేజినెస్ గా ఉండడము, లో బీపీగా ఉండడము, లేదా వీక్నెస్ గా ఉండడము, మజిల్ పెయిన్ ఆర్ క్రాంప్స్ పెయిన్ గా ఉంటుంది. సో దాంతో పాటుగా డ్రై మౌత్ కూడా ఉంటుందండి. సో సీరియస్ గా సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే కిడ్నీ ఫంక్షన్ చేంజ్ అవుతుంది, పొటాషియం లెవెల్స్ అనేది ఎక్కువ అవ్వచ్చండి. ఈ సిమ్టమ్స్ గానీ మీకు కంటిన్యూస్ గా కనిపించినట్లయితే డాక్టర్ ని కాంటాక్ట్ అవ్వడం మంచిదండి. సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ గమనించినట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ కి టెల్మా టాబ్లెట్స్ యూజ్ చేయకూడదండి. సో ఆల్కహాల్ అవాయిడ్ చేయడం మంచిదండి. సో ఈ బీపీ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు సో డ్రైవింగ్ అవాయిడ్ చేయడము అండ్ సో మిషన్ వర్క్స్ అలాంటివి అవాయిడ్ చేయడం మంచిదండి. కిడ్నీ లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ డాక్టర్ గారికి మీ ప్రాబ్లమ్ ని చెప్పిన తర్వాతనే ఈ టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుందండి. రెగ్యులర్ బీపీ చెకప్ చేసుకోవడం మంచిదండి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డీటెయిల్స్ గమనించినట్లయితే సో బ్రాండ్ నేమ్ వచ్చేసి టెల్మా ఉంటుంది. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్ వాళ్ళు చేస్తున్నారని దీని మ్యానుఫ్యాక్చరింగ్. సో డ్రగ్ క్లాస్ వచ్చేసి యాంజియోస్టాటిన్ రెస్పిరేటర్ బ్లాకర్ అంటే ARB ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అండి. ఓన్లీ డాక్టర్ గారు మాత్రమే ఇది సజెస్ట్ చేస్తారు. ఇది సో మీ బీపీని బట్టి, మీ బ్లడ్ ప్రెషర్ బట్టి అండ్ మీ హార్ట్ రేట్ బట్టి అవేర్నెస్ గమనించినట్లయితే టెల్మా టాబ్లెట్ ని లాంగ్ టర్మ్ యూజ్ చేస్తారు. సో సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేయడం మంచిదండి. డాక్టర్ చెప్పిన డోస్ మాత్రమే ఫాలో చేయాలి. బీపీని కంట్రోల్లో ఉంచే లైఫ్ స్టైల్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లో సాల్ట్ ఫుడ్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ అవాయిడ్ చేయడము, స్లీపింగ్ ప్రాపర్ గా ఉండడము లాంటి కొన్ని ఇంట్లో మనం చేసుకున్నట్లయితే, అంటే ప్రాపర్ గా కొంచెం డైట్ అలాంటివి మెయింటైన్ చేస్తే సో బీపీని కొంచెం కంట్రోల్లో చేసుకోవచ్చు అండి. సో ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ మెడిసిన్ యూసేజ్ ముందు మీ డాక్టర్ ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి కంపల్సరీగా. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి A to Z ఫార్మా గురు ఛానల్ ని. హెల్తీగా ఉండండి, సేఫ్ గా ఉండండి. థ్యాంక్ యూ.